హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 15th జూలై 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, పీడిఎఫ్లకు సంబంధించి గోల్డెన్ ఆఫర్ నడుస్తుంది. మన దగ్గర 2021 జనవరి నుండి 2022 జూన్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ 12 నెలలకి ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 1 మంత్ తీసుకోవాలనుకుంటే 25 రూపీస్, అదే 12 నెలలు మీరు తీసుకుంటే మీకు 100 రూపీస్ సేవ్ అవుతాయి, అంటే 200కే రావడం జరుగుతుంది. అండ్ 12 నెలలదండి గోల్డెన్ ఆఫర్ ఇది. మన దగ్గర జూన్ వరకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ జనవరి 2021 జూన్ 2022 మధ్యలో మీరు 12 నెలలది ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు 1 మంత్దే కావాలనుకుంటే 25 రూపాయలు అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలది 200 రూపాయలు. అండ్ మీరు పేమెంట్ ఎలా చేయాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే నెంబర్ ఉందో దీనికి మీరు పేమెంట్ చేసి, ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ని మీరు కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీరు అక్కడ మెన్షన్ చేయాలి మీకు ఎప్పటి నుండి ఎప్పటికి కావాలనేది. మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు ఆ పీడిఎఫ్లు అయితే రావడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ పేమెంట్ నెంబర్ అండి, ఇది నా దగ్గర ఉండదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే ఇక్కడ వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే ఈ 24 అవర్స్లో ఏదో టైంలో మీకు రిప్లై వస్తుంది. దాని ద్వారా మీ ప్రాసెస్ని మీరు చేసుకోవచ్చు. మన ఫస్ట్ ఆర్టికల్ కానీ గమనించినట్టయితే పెరుగుతున్న యువ అవివాహితులు అని చెప్తున్నారు, అంటే పెళ్లి కాని వాళ్ళు పెరుగుతున్నారంట. సో అదేంటో ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, మన ఇండియాలో యువతలో అవివాహితులు పెరుగుతున్నారని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. జాతీయ యువజన పాలసీ 2014 ప్రకారము 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారిని యువతని నిర్వహించారండి. అర్థమవుతుంది, యువతని ఎవరిని చెప్తున్నారండి? సో 15 నుండి 29 సంవత్సరాల వాళ్ళని యువతగా పరిగణిస్తున్నారండి జాతీయ యువజన పాలసీ 2014 ప్రకారం. సో ఈ ఏజ్ గ్రూపులో యువకులు విషయంలో 2011 లెక్కల ప్రకారము 17.2% మంది అవివాహితులు ఉండగా 2019కి అది 23% పెరిగిందట. ఇదే సమయానికి పురుషుల్లో అవివాహితుల సంఖ్య 20.8% నుంచి 26.1% పెరగ్గా, అదే యువతల్లో 13.5% నుంచి 19.9% పెరిగింది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అండ్ పంజాబ్ రాష్ట్రాల్లో అవివాహిత యువత సంఖ్య అధికంగా ఉందని, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువగా ఉందని ఈ సర్వే వివరించింది. యువత పెళ్ళిళ్ళను వాయిదా వేయడం, ఆలస్యంగా వివాహం చేసుకోవడానికి గల కారణాలను మాత్రం ఈ సర్వే వెల్లడించాల. అయితే చిన్న లేదా తక్కువ వయసులో పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిల సంఖ్య కూడా విపరీతంగా తగ్గిందని ఈ సర్వే చెప్తోంది. 2005 నుండి 2006 సంవత్సరంలో 15 నుండి 19 వయసు యువతల్లో 11.9% మంది పెళ్ళిళ్ళు చేసుకోగా, అదే 2019-20కి వారి సంఖ్య 1.7%కి తగ్గిపోయిందండి. అది ఓవరాల్గా. సో అవివాహితులు అంటే పెళ్లి కాని వాళ్ళు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో, సో యూటీలో అయితే జమ్మూ కాశ్మీర్ టాపు, అదేవిధంగా స్టేట్స్లో అయితే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉందండి. అదే అవివాహితులు తక్కువగా ఉన్న రాష్ట్రము ఫస్ట్ కేరళ, తర్వాత తమిళనాడు అండి. థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. ఇక్కడెక్కడ కూడా తెలంగాణ గురించి ఇవ్వలేదు. తర్వాత నేపాల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం. చూడండి, నేపాల్ పార్లమెంటు పౌరసత్వ చట్ట సవరణ బిల్లుని ఆమోదించిందనమాట. యాక్చువల్గా ఈ బిల్లు 2 years నుండి రన్నింగ్లో ఉంది, పార్లమెంట్లో ఇప్పటివరకు ఆమోదం పొందాల. ఫైనల్గా ఇప్పుడైతే ఆమోదం పొందిందండి. 2020లో ఈ బిల్లుపై చర్చ స్టార్ట్ అయింది. నేపాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారు 7 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారండి. అంటే ఈ బిల్లు ద్వారా ఏమొస్తుంది అంటే చెప్తాను చూడండి. నేపాలీ యువకులను పెళ్ళాడిన యువతులకు సహజ పౌరసత్వాన్ని కల్పించాలన్నది ఈ బిల్లులో ముఖ్యాంశం. ఇందుకోసం 2006 నాటి పౌరసత్వ చట్టానికి సవరణ చేసి ప్రవేశపెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియన్స్ ఉన్నారనమాట. మన ఇండియన్ ఒక లేడీ నేపాల్కి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది అనుకుందాం. సో మరి ఆమెకు పౌరసత్వం అనేది రావాలి కదా. అలా పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లులో సవరణ చేశారనమాట, అంతే.
అది. సో పౌరసత్వ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారనమాట. సో హోంమంత్రి బాలకృష్ణ ఖండ అన్నారు ఈ విషయాన్ని, నేపాల్ హోమ్ మినిస్టర్. పౌరసత్వం విషయంలో వివాదాలు లేకుండా చూడాలని ప్రతిపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. నేపాల్ యువకులను పెళ్లాడిన యువతలకు పౌరసత్వం లేకపోవడం దేశానికి అవమానమని ఆయన చెప్పారు. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళకి పౌరసత్వం వస్తుందండి. వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ఇంతకుముందు పౌరసత్వ చట్టం 2006లో సవరణ చేసి దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వ్యవసాయ బీమాకు ఊతమండి. చూడండి, వ్యవసాయ బీమా పాలసీల పరిచయానికి సంబంధించిన నిబంధనలను బీమా రంగ రెగ్యులేటరీ IRDAI సరళతరం చేసింది. ముందస్తుగా తమ అనుమతి లేకుండానే వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాల కోసం బీమా పాలసీలను జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రారంభించుకోవచ్చని తెలియజేసింది. యాక్చువల్గా చెప్తాను చూడండి, మన ఇండియాలో ఏదైనా కొత్త బీమా పాలసీ స్టార్ట్ అయిందంటే, సో ఆ బీమా పాలసీని స్టార్ట్ చేసిన ఏవైతే కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ ఈ IRDAI కింద పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం అథారిటీ అనమాట. సో దీని దగ్గర నుండి పర్మిషన్ ఉంటేనే మనం ఆ యొక్క పాలసీని వాళ్ళు మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. వీళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకురాలేరు. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన కొత్త నిబంధన ఏంటి, కొత్త రూల్ ఏంటి అంటే, సో వ్యవసాయానికి సంబంధించిన ఏవైనా బీమా పాలసీలు కానీ ఏదైనా కంపెనీ తయారు చేసినట్టయితే ఇప్పుడు దానికి మా పర్మిషన్ ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్తోంది. గత నెల ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆరోగ్య బీమా పాలసీల ప్రారంభానికి సంబంధించిన ఇదే తరహా నిర్ణయం కూడా తీసుకున్న విషయం తెలుసు. అంటే ఇంతకుముందు కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఏంటి, ఆరోగ్య బీమా పాలసీలకు కూడా మా అనుమతి అవసరం లేదు, మీరు తీసుకోవచ్చు అని చెప్తోంది. కానీ అందులో ఏమైనా ఉల్లంఘనలు కానీ ఉంటే మట్టుగా ఆ పాలసీని ఆపే ఛాన్స్ IRDAIకి ఉంటుంది. అయితే చాలా వరకు జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు యూజ్ అండ్ ఫైల్ విధానం పరిధిని పొడిగించింది. దీంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బీమా కవరేజ్ ధర శైలిని నిర్దేశించాల్సి ఉంటుందన్నమాట. అండ్ కొత్త పాలసీలు మార్కెట్లోకి వేగంగా రావడానికి ఇది ఈజీ చేస్తుంది. నిజానికి చాలా జీవిత బీమా పాలసీలకు యూజ్ అండ్ ఫైల్ విధానాన్ని IRDAI అనేది పొడిగించింది. ఈ క్రమంలో వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాల కవరేజీని పెంచడానికి వీటికి తగిన పాలసీలు రూపకల్పనమైన ఉంటే సో వాటికైతే ఇకపై ఈ IRDAI పర్మిషన్ అవసరం లేదు. ప్రజెంట్ అయితే డైరెక్ట్గా వాళ్ళు మార్కెటింగ్ చేసేయచ్చు ఆ పాలసీని, అంటే ఆ పాలసీని డైరెక్ట్గా కస్టమర్ల వరకు తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాల కోసం ఏదైనా పాలసీలు బీమా పాలసీలు చేస్తే అవి మార్కెటింగ్ డైరెక్ట్ చేయొచ్చు. అండ్ హెల్త్ రిలేటెడ్ ఏదైనా సరే అలా డైరెక్ట్ మార్కెటింగ్ చేయొచ్చు అనమాట. IRDAI కొత్త రూల్ ఇది. తర్వాత ప్రసూతి సెలవుకు ఆ మహిళ అర్హురాలే. చూడండి, మీకు ఈజీగా చెప్తాను. యాక్చువల్గా సో P. సౌదామణి అనే ఒక టీచర్ అండి. సో ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్ ఆమె. సో ఆమె ఏంటంటే సరోగసి అంటే అద్దె గర్భం తెలుసు కదా, సరోగసి అనేది. సో రీసెంట్గానే సరోగసికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఇందులో బాగుండే ఒక ప్రాబ్లం వచ్చిందండి. యాక్చువల్గా నార్మల్గా గర్భిణీలకి మెటర్నిటీ లీవ్ అనేది ఇస్తారు కదా. సో అర్థమైందా, మెటర్నిటీ లీవ్ అనేది అంటే మాతృత్వపు సెలవులు అంటారు. ఏదైనా కంపెనీలో కానీ ఏదైనా సంస్థలో కానీ అండ్ పని చేస్తున్న వాళ్ళకి మహిళలకు మెటర్నిటీ లీవ్స్ అనేది ఇస్తారనమాట. అయితే అది ఎలా ఇప్పటి వరకు న్యాచురల్గా ఉన్న వాళ్ళకే పొందేవారు అనమాట. ఈ సరోగసికి సంబంధించిన ఇప్పుడు అవి కూడా పెరుగుతున్నాయి. సరోగసి ద్వారా పిల్లలు కనడం కూడా పెరుగుతున్నాయి. కాబట్టి అలాంటి తొలి కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాల్వ్ చేసిందనమాట. దాని ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఆమెకు ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం ఇచ్చిన జీవో 33లోని నిబంధనలు లోబడి ఆమెకు కూడా సెలవులు ఇవ్వాలి. అంటే సో ఒకవేళ ఆమె సరోగసి ద్వారా బిడ్డను కంటున్నట్టయితే ఆమెకు కూడా సెలవులు అనేవి వర్తిస్తాయి అని హైకోర్టు అయితే న్యాయమూర్తి జస్టిస్ K. విజయలక్ష్మి మేరకు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది ఆమెకు. సో గర్భం ద్వారా బిడ్డకు తల్లి అయిన తనకు గుంటూరు విద్యాశాఖల అధికారులు చైల్డ్ అడాప్షన్ లీవ్ మంజూరు చేయకపోవడాన్ని ఆమె సవాల్ చేస్తూ AP హైకోర్టులో పిటిషన్ వేసింది. సో అద్దె గర్భం ద్వారా తల్లి అయిన ప్రభుత్వ ఉద్యోగులకు బిడ్డ బాగోగులు చూసుకునేందుకు 180 రోజులు సెలవు పొందేందుకు అర్హులంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 33 ఇచ్చిందని వివరించారు. ఈ తరహాలో ఓ వైద్యురాలు గతంలో హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సెలవు మంజూరు చేసిందని కూడా చెప్పారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుని. అంటే ఇక్కడ మీరు ఒకటేనండి, సరోగసి కింద అద్దె గర్భం దాల్చిన వాళ్ళకు కూడా మెటర్నిటీ లీవ్స్ అనేవి
పొందడానికి అర్హులే అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులా కాదని మీకు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు అర్హులే అని గుర్తుపెట్టుకోండి. అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశం ప్రకారం అయితే. తర్వాత భారత్ అంతటా ఫుడ్ పార్కులు. సో I2U2 తొలి వర్చువల్ మీటింగ్లో చర్చించుకున్నారండి. ఈ I2U2 అనే వర్చువల్ మీటింగ్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిర్వహించిందండి. ఇక్కడ ఫోటోలో నలుగురు ఉన్నారండి. ఒకటి ఇజ్రాయిల్ భారత్ ప్రధానులు యాయిర్ ల్యాపిడ్ వచ్చేసి ఇజ్రాయెల్ పిఎం అండి. అండ్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తర్వాత UAE పాలకుడు అల్హానియాన్ అండి. ఓకేనా, నలుగురు కనబడుతున్నారు ఫోటోలో. అయితే ఈ I2U2 అనే ఒక తొలి మీటింగ్ని అమెరికా నిర్వహించింది. అదేంటో చూద్దాం. భారతదేశం అంతటా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకు వచ్చిందండి. మన ఇండియాలో గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓకే చెప్పింది. ఇందుకు సుమారు 16,000 కోట్లు అంటే $2 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతుంది. భారత్, ఇజ్రాయిల్, అమెరికా, UAE కూటమినే I2U2 అంటాము. దీని తొలి మీటింగ్ జరిగిందనమాట. అండ్ వీడియో ద్వారా నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని యయీర్ ల్యాపిడ్, UAE పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహియాన్ పాల్గొన్నారు. నీరు, ఇంధనము, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రతా రంగాల్లో సంయుక్త పెట్టుబడులపై చర్చించుకున్నారండి. సో సభ్య దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాల్లో నెలకొన్న భారీ సవాళ్లను అధిగమించేందుకు దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఆహార సంక్షోభాన్ని అధిగమించడంపై, శుద్ధ ఇంధన ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై లోతుగా చర్చించారండి. గుజరాత్లో బ్యాటరీ ఇంధన నిల్వల గురించి వ్యవస్థా విధానంలో 300 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును కూడా నెలకొల్పాలని ఈ I2U2 మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు. అయితే తొలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఏం మాట్లాడారంటే, ఇంధన భద్రత అనేది ఉండాలి, ఆహార భద్రత కావాలి, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా మొదటి భేటీలోనే ఎంతో దార్శనికతతో ప్రగతిశీల ఆచరణాత్మక సానుకూల అజెండాను తీసుకురావడం విశేషం అండి. ఉమ్మడి పెట్టుబడులు, నైపుణ్యాలు, మార్కెట్లను వినియోగించడం ద్వారా ఆ అజెండాలోని లక్ష్యాలను చేరుకునేందుకు, అంటే హెల్త్ కావచ్చు, అంటే హెల్త్ కావచ్చు, తర్వాత సేఫ్టీ ఎనర్జీ కావచ్చు, అండ్ సేఫ్టీ ఎకానమీ కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడారు. ప్రపంచంలో అనిశ్చిత నెలకొన్న వేళ ఆ లక్ష్య సాధనకు కూటమి దేశాల నుంచి మంచి నమూనాతో ముందుకు వచ్చాయి. అండ్ ఆచరణాత్మక సహకారానికి I2U2 మార్గదర్శనం కానుందని మోదీ చెప్తున్నారండి. సో ఈ I2U2 అనే ఏదైతే పర్టికులర్ ఫామ్ ఉందో, సో దీన్ని అమెరికా స్టార్ట్ చేసిందనమాట. ఈ 4 దేశాలు ఇందులో మెంబర్స్గా ఉండి ఈ 4 దేశాల్లో అభివృద్ధి పనులకు ఒకరికొకరు సహాయ సహకారాలు అయితే అందించుకుంటారండి. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ప్రైవేట్ రంగ నిపుణుల సహకారంతో భారత్లో సమీకృత వ్యవసాయ పార్కులను అభివృద్ధి చేయాలని బైడెన్ తెలిపారు. దాని ద్వారా భారత్లో వ్యవసాయ ఉత్పత్తులు 5 ఏళ్లలోనే 3 రెట్లు పెరుగుతాయని చెప్తున్నారు. ఉక్రెయిన్లో రష్యా సాగిస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార ఇంధన భద్రత అనేది ముప్పు వచ్చిందని తెలుసు. ఇలాంటి సవాళ్లు పలు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అధిక ఆహారోత్పత్తి సాధించే దేశం మన ఇండియా అట, అది జో బైడెన్ చెప్పారు. ఫుడ్ పార్కుల ఏర్పాటుతో రైతులకు ఇంకా లాభం వస్తుంది, ఆహార కొరత తీరుతుంది, ప్రజలకు పౌష్టికాహారం అనేది దొరుకుతుందని జో బైడెన్ చెప్పారు. నిజంగా అది జరిగితే నిజంగా మంచి విషయం. అయితే ఈ మన భారతదేశం అంతటా ఈ ఫుడ్ పార్కులు ఎవరు పెట్టబోతున్నారండి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, తర్వాత చూడండి, షోహీదులపై 10 నెలలు నిషేధం. సో బంగ్లాదేశ్ పేసర్ షోహిదుల్ ఇస్లాంపై ICC, బంగ్లాదేశ్కి సంబంధించిన క్రికెటర్ అయిన షోహిదుల్ ఇస్లాంపై ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 10 నెలలు బ్యాన్ విధించింది. మార్చిలో నిర్వహించిన డోప్ పరీక్షల్లో షోహిదుల్ నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్లుగా నిర్ధారణ కావడంతో ICC ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్లు లేని టైంలో తీసుకున్న శాంపిల్లో ఈ బంగ్లా పేసర్ డోపీగా తేలాడు. మొత్తానికి సో ఆయనకి మార్చి నుండి ఈ బ్యాన్ అనేది ఆయనపై అప్లికేబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత అథ్లెటిక్స్కు అండగా రిలయన్స్ అండి. చూడండి, సో భారత్లో
అభివృద్ధికి మరింత దన్నుగా నిలిచేందుకు రిలయన్స్ సంస్థ అయితే ముందుకొచ్చింది. ప్రతిభావంతులైన అథ్లెట్లను ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళని డెవలప్ చేయడం కోసం రెడీ అయింది. అందులోనూ ఎక్కువగా ఉమెన్స్ మీద వీళ్ళు టార్గెట్ చేశారు. ఈ మేరకు భారత్ అథ్లెటిక్స్ సమైక్య ఏఎఫ్ఐతో సుదీర్ఘకాలం పాటు పార్ట్నర్గా ఉండబోతున్నట్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది. మన దేశవ్యాప్తంగా నైపుణ్యాలున్న అథ్లెట్లను గుర్తించి వాళ్లకు అత్యుత్తమ వసతులు కల్పించడం, ట్రైనింగ్ ఇవ్వడం అండ్ స్పోర్ట్స్ సైన్సు అండ్ మెడికల్ రిలేటెడ్ విషయాల మీద వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, అమ్మాయిలపై ఎక్కువగా దృష్టి పెట్టి వాళ్ళ కళలను నిజం చేయాలనేదే వీళ్ళ ఉద్దేశం అట. అందుకోసం ఒడిశా రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ కేంద్రం, సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నుంచి హెల్ప్ తీసుకోబోతున్నారు. అండ్ కీలకమైన జాతీయ అంతర్జాతీయ పోటీలు శిబిరాల్లో ఏఎఫ్ఐ ప్రధాన భాగస్వామిగా రిలయన్స్ బ్రాండ్ పేరు జాతీయ జట్ల జెర్సీల మీద, శిక్షణ కిట్ల మీద అనేది ఇకపై ఉంటుంది. కొన్నేళ్ళుగా ఏఎఫ్ఐతో ఆ సంస్థ దాతృత్వ విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ కలిసి పనిచేస్తుంది. ప్రపంచ క్రీడల్లో అత్యంత ఆదరణ ఉన్న వాటిలో అథ్లెటిక్స్ కూడా ఒకటి. అమ్మాయిలపై ప్రత్యేక దృష్టి సారించి అత్యుత్తమ వసతి సౌకర్యాలు అందించడంపై అలాంటి వాళ్ళు ఇంకా పెరుగుతారు. మన ఇండియాలో కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అమ్మాయిలు కూడా స్పోర్ట్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇప్పుడు చాలా ఎక్కువే ఉంది అమ్మాయిలది కూడా. బాగానే అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా అలా రావాలని వచ్చి మన ఇండియా లెవెల్ని ప్రపంచవ్యాప్తంగా చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అది. తర్వాత లాస్ట్ ఎడిటోర్లు అండి. న్యాయ వ్యవస్థకు సాంకేతిక హంగులు. సాంకేతిక అంటే ఏంటంటే తెలుగులో టెక్నాలజీ అండి. టెక్నాలజీని న్యాయ వ్యవస్థకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అందులో మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోవిడ్ టైంలో చాలా హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా వర్చువల్గా జడ్జిమెంట్లు ఇచ్చింది, తీర్పులు ఇచ్చింది, కేసులు విన్నది కూడా. ఓకేనా, అదే వన్ ఆఫ్ ది పాయింట్ అని చెప్పాలి. ఇప్పుడు దానికి ఇంకా 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 అటాచ్మెంట్లు పెరుగుతున్నాయి. టెక్నాలజీని ఇంకా అటాచ్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థని ప్రజల ముందుకు తీసుకెళ్లాలనేది ఉద్దేశం. 4.5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు, దాదాపు అన్ని హైకోర్టుల్లోనూ న్యాయమూర్తుల కొరత మన ఇండియాలో సత్వర న్యాయానికి సవాల్గా మారుతుంది. అంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల కేసులు పెండింగ్లోకి వెళ్తున్నాయి. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఎన్వి రమణ ఆ అవరోధాలన్నీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు వస్తున్నారండి. న్యాయమూర్తులు ఖాళీలు ఏవైతే ఉన్నాయో మీరు గత 1 ఇయర్గా గమనిస్తే అతను చేత ఉండే కొలీజియము హైకోర్టుల్లో కొత్త అపాయింట్మెంట్లు చేస్తూనే ఉంది. కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమిస్తోంది, న్యాయమూర్తులు నియమిస్తోంది. వీటితో హైకోర్టులన్నీ కూడా ఒకప్పుడు కేవలం ఒక 5కో 6కో పరిమితమైనవి ఇప్పుడు 10 మంది కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారనమాట, లేదా 5గురు కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారు. అయితే న్యాయమూర్తుల ఖాళీలపై ప్రధానంగా దృష్టి సారించి వాటిని భారీ ఎత్తున భర్తీ చేయిస్తున్నారు. మరోవైపు న్యాయ వ్యవస్థలో సాంకేతికత పెరగాల్సిన అవసరాన్ని ఆయన పదే మాట్లాడుతున్నారు. ఎక్కడ మీటింగ్ వచ్చినా అక్కడ. సుప్రీంకోర్టు జారీ చేసే మధ్యంతర, స్టే, బెయిల్ ఉత్తర్వులను వేగంగా ఆ పర్సనల్ వ్యక్తికి లేదా పర్సనల్ ఆర్గనైజేషన్కి, పర్సనల్ డిపార్ట్మెంట్కి అందడం కోసం ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, దీన్నే ఫాస్టర్ అంటారు. దీని గురించి మనం ఎప్పుడో ఫ్యూ మంత్స్ బ్యాకే మన కరెంట్ అఫైర్స్లో చర్చించుకున్నాము. ఈ ఫాస్టర్ అనే పేరుతో కొత్త సాఫ్ట్వేర్ని ఆయన సహచర న్యాయమూర్తులతో కలిసి ఏడాది ఏప్రిల్ 1వ తేదీన స్టార్ట్ చేశారు. ఫాస్టర్ ద్వారా న్యాయ వ్యవస్థకు సాంకేతిక హంగులు అద్దం అనేది ఇంకొక కీలకమైన విషయం. అయితే ఉత్తరప్రదేశ్లో ఆగ్రా జైల్లో ఉన్న నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ 2021 జూలై 8న ఉత్తర్వులు ఇస్తే 3 రోజులు దాటిన వారిని విడుదల చేయలేదంటూ పత్రికల్లో చాలా కథనాలు వచ్చాయి. అదేమంటే ఆ ఉత్తర్వులు తమకు అందలేదని అధికారులు చెప్తున్నారు. ఈ కథనాలకు సుమోటగా స్వీకరించిన జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం జూలై 16న దీనిపై విచారణ చేసింది. ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ కోర్టు ఉత్తర్వులను చేరవేయడానికి ఆకాశం వైపు ఎందుకు చూడాలి అని సిజేఐ ఆ సందర్భంగా చెప్పారండి. సాంకేతికత సాయంతో వేగంగా ఉత్తర్వులు అందించే వ్యవస్థను 2 వారాల్లోగా రూపొందించాలని ధర్మాసనం ఆదేశించడంతో యంత్రాంగం ఆగభాగాల మీద కదిలింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్తో కలిసి యుద్ధ ప్రాతిపదికన ఫాస్టర్ను డెవలప్ చేశారండి.
ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించడానికి 73 మంది నోడల్ ఆఫీసర్స్ కూడా నియమించారు. ఉత్తర్వులను వేగంగా సురక్షితంగా చేరవేయడానికి వీలుగా 1887 మెయిల్ ఐడీలు కూడా సృష్టించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్టర్ సెల్ కోర్ట్ ప్రొసీడింగ్స్, బెయిల్, మధ్యంత ఉత్తర్వులను ఈమెయిల్ ద్వారా నోడల్ అధికారులకు పంపిస్తుంది. ఫలితంగా క్షణాల్లో ఆ ఉత్తర్వులు వాటిని అందుకోవాల్సిన చిట్ట చివరి అధికారికి చేరిస్తారు వాళ్ళు. అంటే అవి అనేది పర్టికులర్ జైలుకి సంబంధించిన అధికారికి పంపిస్తారు ఆ బెయిల్ డైరెక్ట్గా ఆన్లైన్లో మెయిల్ ద్వారా. సో ఆ మెయిల్ ద్వారా ఎవరు పంపిస్తారు? నోడల్ ఆఫీసర్స్. నోడల్ ఆఫీస్కి ఎవరు పంపిస్తారు? కోర్టు పంపిస్తుంది. ఓకేనా. నోడల్ ఆఫీసర్ అనేది చేరే వ్యక్తికి, అంటే చివరిగా చేరాల్సిన ఆఫీసర్కి అండ్ కోర్టుకి మధ్యవర్తిగా ఉంటారు నోడల్ ఆఫీసు. ఓకేనా, ఆఫీసర్ అయినా. అయితే బెయిల్ జారీ చేసే అంశంపై సంస్కరణలతో కూడిన ప్రత్యేక చట్టం అవసరాన్ని కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దాని గురించి నేను పేపర్ అనాలిసిస్లో చెప్పాను. బెయిల్ మంజూరులో యూకే తరహాలో ప్రత్యేక చట్టం కూడా తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి పిలుపిచ్చింది సుప్రీంకోర్టు. అయితే కేరళలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న జస్టిస్ కృష్ణయ్యర్ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన న్యాయ వ్యవస్థ 200 సంవత్సరాలు వెనుక ఉందని కూడా తన పుస్తకమైన లాయర్స్ అండ్ జస్టిస్లో కూడా చెప్పారండి. జస్టిస్ లోధా నుంచి ప్రస్తుత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ వరకు ఎందరో ప్రధాన న్యాయమూర్తులు కోర్టుల్లో పెరుగుతున్న పని భారానికి అనుగుణంగా జడ్జీల సిబ్బంది లేకపోవడంపై అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల కొద్ది పెండింగ్ కేసులున్న మన న్యాయ వ్యవస్థలో వాటన్నింటినీ సత్వరం విచారించి న్యాయం చేయాలంటే మానవ వనరులు, మౌలిక వసతులతో పాటు టెక్నాలజీ కూడా అనేది చాలా ఇంపార్టెంట్ అనేది దీని ఉద్దేశం అండి. సో ఈ కేసులు డివైడ్ చేయడము, పేపర్స్లో ఎప్పటికప్పుడు వాటిని చేంజెస్ చేయడం, కావాల్సినప్పుడు వాటిని సులువుగా వెతికి తీసుకోవడం, తీర్పులు నమోదు చేయడం, ఇలాంటి వాటన్నింటినీ టెక్నాలజీ ఎంతో ఈజీగా చేస్తుంది కదా. జస్ట్ మనం ఇప్పుడు ఒక కేసు ఉందంటే ఆ కేసులో మనం ఒక డాక్యుమెంట్ ఫార్మేట్లో సేవ్ చేస్తే ఆ కేసు రిలేటెడ్ యాడింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. చాలా సింపుల్ కదా. కేస్ డివైడ్, ఏ కేసుకి ఆ కేసుకి డివైడ్ చేస్తూ ఒక కొత్త సాఫ్ట్వేరు, ఇలాంటివన్నీ కోర్టులో ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల కొంతవరకు పేపర్లెస్ వర్క్ అవుతుంది. ఇంకొక విషయం, సో మ్యాన్ పవర్ కంటే కంప్యూటర్ అనేది చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది కాబట్టి అది చాలా తొందరగా అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఇలాంటి వాటన్నిటికీ టెక్నాలజీ చాలా యూజ్. మానవాళి అవసరాన్ని తగ్గిస్తుంది, తద్వారా పనిభారం కూడా తగ్గి మరిన్ని కేసులు ఈజీగా సాల్వ్ అవుతాయి. కరోనాతో దాదాపు 7.5 కాలం కోర్టులో భౌతిక విచారణలు జరగల. ఈ నేపథ్యంలో టెక్నాలజీ ఆ లోటును తీర్చిందని చెప్పాలి, లేకపోతే ఇంకా చాలా ఎక్కువ కేసులు పెండింగ్లోకి వెళ్ళిపోయేవి. వర్చువల్ విచారణలో న్యాయమూర్తుల వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పింది. జైల్లో విచారణ ఖైదీలకు అక్కడి నుంచే విచారించేందుకు కారాగారాల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని కూడా తీసుకురావాలని 2020 ఏప్రిల్లో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ 40% పైగా జైల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఇంకా లేదు. సో దీని మీద న్యాయమూర్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ ఖైదీలకు న్యాయం జరగడంలో జాప్యానికి ఇది కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో మాదిరిగానే న్యాయ వ్యవస్థలోనూ కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్లో ఆవశ్యకత పెరుగుతోంది. అండ్ ఇదే తరహా కేసులు ఎన్నో వివిధ కోర్టుల్లో విచారణ జరిగి తీర్పులు వెలువడుతుంటాయి. అలాంటిదే కొత్త కేసు వచ్చినప్పుడు పాత కేసులు ఎప్పుడు నమోదయ్యాయి, వాటి విచారణతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు వంటి వివరాలు వెంటనే తెలుసుకోవచ్చు కదా. న్యాయమూర్తులు ఎలాంటి తీర్పులు ఇచ్చారో కూడా క్షణాల్లో తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుందండి. సుప్రీంకోర్టు తీర్పులను దేశంలో 9 ప్రాంతీయ భాషల్లోకి అనువదించి భద్రపరుస్తారు. దీన్ని ధృవీకృత నిపుణులతో చేయించాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఇప్పుడు టెక్నాలజీ ఈజీతో చాలా ఈజీగా చేయొచ్చు దాన్ని. కోర్టు రికార్డుల నిర్వహణ, తీర్పులు, వారెంట్లు, నేర చరిత్రలను భద్రపరిచే ప్రక్రియలో బ్లాక్ చైన్ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎవరికి అది బయటపడకుండా ఉండడం కోసం. ఇలా న్యాయ వ్యవస్థలో సాంకేతికత రోజు పెరుగుతోంది. ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి మరింత ప్రాధాన్యం ఇచ్చి అవసరమైన మౌలిక వసతులు సమకూరిస్తే చాలా తొందరగా అందరికీ కూడా న్యాయం అనేది అందుతుందండి. ఇది ఓవరాల్గా. సో కోర్టుల్లో టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఇప్పుడు వరకు ఏం జరిగింది, ఇకపై ఏం చేస్తే ఏం జరుగుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మరు, చాలా కోర్టులు మీరు గమనించండి. సో పెద్ద కోర్టు అంటే వేరే దేశాల కోర్టులు కొన్ని వీడియోలు పెడతారు ఉంటారు. ఆ వీడియోలో గమనించండి, అక్కడ మీకు పేపర్లు కనబడవు. కానీ మన ఇండియాకి సంబంధించిన కోర్టులు చూడండి, అటు దస్తావేజులు, ఇటు దస్తావేజులు, కింద దస్తావేజులు అన్నీ ఉంటాయండి.
చూసారు ఎంత ఇదంతా పేపర్ వర్క్. దీనివల్ల సగం టైం కేసులు చదవడాలు, కేసు రాయని చదవడం, న్యాయమూర్తి చదవడం, దాన్ని అర్థం చేసుకోవడం. ఇంతకుముందు వాళ్ళు ఇంకేదైనా కోర్టులో తీర్పులు వెలువరించి ఆ కోర్టులో ఒకసారి చూసుకొని, ఇదంతా పెద్ద హెడేక్ అండి, చిన్న పని ఏం కాదు. ఓకేనా. అండ్ అసలు చాలామంది కోర్టుకు వెళ్ళడంలో ఉంటారు. వాళ్ళు ఆన్లైన్లో పాట్నా హైకోర్టు అని, ఢిల్లీ హైకోర్టు అని, ఇలా చాలా హైకోర్టులు మీరు చూడవచ్చు. ముంబై హైకోర్టు అని మీరు ఆన్లైన్లో చాలామంది న్యాయమూర్తులు తీర్పులు ఇస్తున్నారు ఈ మధ్యన. సో చాలా బాగుంటుంది వింటే ఏం మాట్లాడుతున్నారో ఇవంతా కూడా మీకు తెలుస్తాయి. వీలైతే చూడండి. అండ్ ఇదిగా ఓవరాల్గా ఇన్ఫర్మేషను. అన్ని దేశాల్లాగే మనం కూడా టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి న్యాయ వ్యవస్థలో. అప్పుడే మనకి అన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.